నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మనం ఆరా గురించి చెప్పుకున్నాము. ఈ వీడియోలో మనం ఆరాని ఒకవేళ మనం చూడగలిగితే అది ఎట్లా ఉంటుంది అన్న విషయం చూద్దాం. ఆరా అంటే సూక్ష్మ శరీరము, అది ప్రకాశం రూపంలో ఉంటుంది. ప్రకాశం ఏ కలర్ ఉంటుంది? అది రెయిన్బో కలర్లో ఉంటుంది, అంటే ఇంద్రధనుషు కలర్లో ఉంటుంది. VIBGYOR, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్ అండ్ రెడ్. ఈ రంగులు మనకి చెప్పేవారు సూర్యుడు 7 గుర్రాల మీద వస్తాడు అని. సో ఈ నాలెడ్జ్ అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఈ విషయం ఒక కథ రూపంలో మనకి చెప్తా ఉన్నారు. సో ఈ 7 రంగులు కాకుండా 2 కలర్స్, అంటే ఇంకా 2 వైబ్రేషన్స్ ఉన్నాయండి. దానికి ఏ కలర్ లేనందుకు అది ఛాయాగ్రహం నుంచి వస్తుంది కాబట్టి అది కలర్ ఉండదు, కానీ వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని రాహు అండ్ కేతు అన్నారు. సో ఈ 9 వైబ్రేషన్స్ ఉన్నాయి చూసారా, ఇవి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మన చక్రాలకి ఈ రంగులకే ఫుల్గా వైబ్రేషన్లోకి తీసుకొచ్చి మనని హెల్దీగా ఉంచుతాయి. మన హెల్త్ ఈ వైబ్రేషన్ తోటి మెయింటైన్ అవుతుంది. మనదే కాదు, అన్ని జీవరాశులు ఈ 9 వైబ్రేషన్స్ మీదే బ్రతుకుతూ ఉన్నాయి. ఇంకొకటి, మన ఇల్లు వాస్తు అసలు చూస్తే ఈ 9 ఫ్రీక్వెన్సీస్ ఆర్ వైబ్రేషన్స్ ఉన్నాయి చూసారా. సూర్యుడు ఉదయం పొద్దున్న వచ్చినప్పటి నుంచి అస్తమిచ్చే వరకు ఈ 9 ఫ్రీక్వెన్సీస్ మన ఇంట్లో 9 జోన్స్లో 9 ప్లేసెస్లో బాగా వైబ్రేషన్స్ ఇస్తాయి. ఎప్పుడైతే ఆ వైబ్రేషన్స్ మన ఇంటికి దొరకదో మన బాడీ కూడా ఆ వైబ్రేషన్ తీసుకోలేదు. సో వాస్తు రూపంగా కూడా ప్రకాశం చాలా ఇంపార్టెంట్, అంటే లైట్ ఎనర్జీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే గ్రహాలు ఉన్నాయి చూసారా, ఈ 9 వైబ్రేషన్స్ తోటి వైబ్రేట్ అవుతాయి. సో మీరు ఎస్ట్రాలజీ చూసుకున్నా, మీరు వాస్తు చూసుకున్నా, ఒక హ్యూమన్ బాడీ చూస్తున్నా, ఈ 9 ఫ్రీక్వెన్సీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కలర్స్లో మనము రెడ్, ఆరెంజ్ అండ్ yellow కలర్స్ చూస్తాం కదా, ఇవి లోవర్ కలర్స్ అంటారు. గ్రీన్ కలర్ ఉంది, అదేమో 3 అటు 3 ఇటు మధ్యలో ఉంది. సో గ్రీన్ కలర్ ఇస్ ద మోస్ట్ హార్మోనియస్ కలర్, అది మన హార్ట్ చక్ర కలరు. సో గ్రీన్ కాకుండా మీరు చూస్తే వైలెట్, ఇండిగో, బ్లూ, ఈ కలర్స్ ఉన్నాయి చూసారా, వీటిని హయ్యర్ కలర్స్ అంటాం మనం. హయ్యర్ కలర్స్ అందుకునే మన దేవుళ్ళు, మన దేవతలు, దేవీలు మోస్ట్లీ బ్లూ కలర్లో మనకి చూస్తాం కదా, వాటి ఫొటోస్ని అట్లా కనిపిస్తారు. ఎందుకు అట్లా వేస్తారు ఒక ఆర్టిస్టు అనుకుంటే, దీని మూలన బ్లూ కలర్ ఇస్ ఎ హయ్యర్ కలరు. అందుకనే రాముడు బ్లూలో చూపిస్తారు, శివుడు బ్లూలో చూపిస్తారు, ఒక్కోసారి కాళీమాత బ్లూలో చూపిస్తారు, ఒక్కోసారి కృష్ణుడిని. సో ఇవి అన్నీ ఎందుకు చూపిస్తారు అంటే బేసికల్లీ ఇది సింబాలిజం. వాళ్ళు హయ్యర్ స్టేట్స్ అచీవ్ అయి ఉన్నారు, ఆ వైబ్రేషన్లో ఉన్నారు కాబట్టి ఆ బ్లూ, ఇండిగో, వైలెట్ కలర్స్లో మనకి దేవుళ్ళని అట్లా చూపిస్తారు. అదే కాకుండా కృష్ణుడికి నెమలి పించం ఉంటుంది చూసారా, క్రౌన్లో ఆయన వేసుకునే కిరీటంలో, అది క్రౌన్ చక్ర. ఆ చక్రాస్ గురించి మనం ఇంకా వీడియోస్లో చూద్దాము. సహస్రార చక్ర చాలా డెవలప్ అయింది అన్న ఒక సింబాలిజం అన్నమాట మనకి. ఏదైనా దేవుళ్ళు, దేవతలు అని మోస్ట్లీ మనకు చూపిస్తారు చూసారా, బేసికలీ ఇది ఒక సింబాలిజం, మనని అర్థం చేసుకుంటానికి ఒక పిక్చర్ రూపంలో, ఒక ఫామ్ రూపంలో
అది చెప్పబడింది. ఎందుకంటే వైబ్రేషన్ రూపంలో అప్పుడు అర్థమయ్యేది కాదు, సూక్ష్మం గురించి తెలియదు కాబట్టి మనకి. అది అలా డిపెక్ట్ చేస్తే మనం ఎవరైతే వైబ్రేషన్ అండర్స్టాండ్ చేసుకోగలరో, ఎవరైతే ఈ సూక్ష్మాన్ని తెలుసుకోగలరో వాళ్ళకి ఇదొక రకమైన ఇన్ఫర్మేషన్ అలా చెప్పేవారండి. సో ఈ VIBGYOR కలర్స్ ఉన్నాయి చూసారా, ఇంద్రధనుషు కలర్స్ ఉన్నాయి. ఈ వైబ్రేషన్సే మన బాడీలో, మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి 100% చక్కగా వైబ్రేషన్లో ఉంటే మన వెల్ బీయింగ్ చాలా చాలా బాగా మెయింటైన్ అవుతుంది.